మా నీళ్లు మాకు కావాలని ఇది రైతు కడుపు మంటతోటి స్టార్ట్ అయిన ఉద్యమం. లేనిది ఏ పని కూడా కాదు. గుండెకాయ లాంటి ఇర్కోట్ లిఫ్ట్ ఇరిగేషన్ కోసం రైతేడ్చిన రాజ్యం బాగుపడదని బట్టెబాజీ కాంగ్రెస్ నాయకులు వెల్కమ్ టు జెడ్4 న్యూస్. ఈనాటి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి మల్లన్న సాగర్ ఉంది. ఆ మల్లన్న సాగర్కి సంబంధించి 50 టీఎంసీలు ఫుల్ కెపాసిటీ తోటి ఏర్పాటు చేసినటువంటి మల్లన్న సాగర్ అనే ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టుకి గుండెకాయలాగా చెప్పవచ్చు. ఎందుకంటే ఒక శరీరానికి రక్తాన్ని సరఫరా చేసే విధంగా గుండె ఎలాగా ఉంటుందో తెలంగాణ రాష్ట్రం దాదాపు సగం తెలంగాణ రాష్ట్రానికి ఒక గుండెకాయ లాంటి ప్రాజెక్టు మల్లన్న సాగర్. మల్లన్న సాగర్ నుంచే వివిధ మల్టీపర్పస్ అవసరాల కోసం వాడే ప్రాజెక్టుగా చెప్పవచ్చు. హైదరాబాద్కు సంబంధించి త్రాగునీరుతో పాటు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి పరిశ్రమలకు సంబంధించిన నీటికి ఇవ్వడంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు సగం తెలంగాణ రైతులకు నీళ్ళు అందించేటువంటి ఒక వరప్రదాయనిగా ఉన్నటువంటి మల్లన్న సాగర్ ప్రాజెక్టు మనం చూస్తున్నాం. కానీ ఇదంతా నాణానికి ఒకే వైపు చెప్పవచ్చు, కానీ నాణానికి రెండో వైపు కూడా ఉంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి దుబ్బాక నియోజకవర్గంలో ఉన్నటువంటి మల్లన్న సాగర్ ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంత రైతులకు న్యాయం జరగడం లేదు. దీనికి కారణం ఏంటి? గత పాలకుల నిర్లక్ష్యం అని చెప్పేసి ప్రస్తుత పాలకులు చెప్తున్నప్పటికీ ఏదైనా సరే తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయలాగా ఉన్నటువంటి కాళేశ్వరానికి గుండెలా ఉన్నటువంటి మల్లన్న సాగర్ ప్రాజెక్టుకు దాని వెనుక చాలా కన్నీటి గాథలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దాదాపు తొగుట మండలానికి సంబంధించిన 7-8 గ్రామాల తుడిచిపెట్టుకుపోయిన పొలాలతో పాటు ఇల్లు కూడా కోల్పోయిన రైతులు మనం చూస్తూ ఉన్నాం. నిజంగా దుబ్బాక ప్రాంతానికి చెందినటువంటి రైతుల త్యాగాల మీద నిర్మితమైనటువంటి మల్లన్న సాగర్ దుబ్బాక నియోజకవర్గానికి కన్నీళ్ళే మిగులుస్తుంది. దానికి కారణం ఏంది అని తెలుసుకుంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చెరువులు నింపడం కోసం సబ్సిడరీ కెనాల్స్ను ఇంతలా 50,000 కోట్లని ఒకరు అంటారు, వేరే 1,00,000 కోట్లని ఒకరు అంటున్నారు. కానీ 200-300 కోట్లతోటి నిర్మించాల్సినటువంటి సబ్సిడరీ కెనాల్స్ను నిర్మించకుండా రైతుల పాలిట శత్రువులుగా మారుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన విషయాలు తెలుసుకుందాం. అంతేకాకుండా ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అన్యాయం ఏంది, ఇక్కడ పుట్టినటువంటి రైతు ఉద్యమానికి సంబంధించిన విశేషాలు ఏంటి అని తెలుసుకోవడం కోసం ఈరోజు మన ముందుకు సిద్దిపేట జిల్లా తొగుట మండల బీఆర్ఎస్ నాయకులు దూలం బైరగౌడ్ గారు ఉన్నారు. నమస్కారం బైరగౌడ్ గారు. నమస్తే. ముందుగా జెడ్4 న్యూస్ వీక్షకులకు నమస్కారం. బైరగౌడ్ గారు, అసలు ఏం జరుగుతుంది? ఈ మధ్య మనం చూస్తున్నట్టయితే సిద్దిపేట జిల్లాలో ఒక రైతు ఉద్యమం ప్రారంభమైపోయింది. ఇరుకోడు ప్రాంతంలో తొగుట మండలంలో దుబ్బాక మండలం పెద్దగుండెవల్లి వద్ద కావచ్చు, ఈ రకంగా రైతులందరూ ఏకమైపోయి మా నీళ్లు మాకు కావాలి అనే ఒక ఉద్యమాన్ని ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఒక చిన్న నీటి బొట్టుగా మారి ఇప్పుడు ఒక ప్రవాహంగా మారే దిశగా ఉంది. అసలు ఈ రైతు పోరాటం ఎలా ప్రారంభమైంది, దాని గురించి చెప్పండి సార్. అయితే ముందుగా మీకు ఈ జెడ్4 న్యూస్ ద్వారా ఏదైతే మల్లన్న సాగర్ ఆయకట్ట ఈ సాగర్ నిర్మాణం జరిగిందో అది దుబ్బాక నియోజకవర్గంలో తొగుట మండలంలోని 7 గ్రామాల ముంపు బాధితుల వాళ్ళ త్యాగ ఫలితం మీద నిర్మించబడింది. ముందుగా వారికి మా తరపున మల్లన్న సాగర్ బాధితులకు అందరికీ శిరసు వంచి నమస్కరిస్తున్నాము. ఎందుకంటే వాళ్ళ త్యాగఫలమే ఈరోజు ఆ మల్లన్న సాగర్ నిర్మాణం. అయితే ఏదైతే మల్లన్న సాగర్ నిర్మితం అవుతున్నప్పుడు వారు అక్కడున్న ఆ ప్రాంత రైతులందరూ గొడగొడ ఏడ్చినప్పటికి కూడా ఒక సంతోషకరమైన విషయం అని చెప్పి వాళ్ళందరూ ఊర్లు ఖాళీ చేస్తూ మేము నష్టపోయినా సరే మిగతా గ్రామాలు మిగతా ప్రాంతాలన్నీ నీటితోటి సుభిక్షంగా పంటలు పండించుకుంటారనేది ఒక వాళ్ళ త్యాగం ద్వారా ఏర్పడ్డది. కానీ వాళ్ళ త్యాగం మాకు ఫలించలే. పక్కనే ఉన్న మా గుడికందుల గ్రామం ఏదైతే ఉందో హై లెవెల్ ప్రాంతం గుడికందుల, గణపురము, బుస్సాపూర్, వరదరాజుపల్లి, కొండాపూర్, తిమ్మాపూర్, పద్మనాంపల్లి, పెద్దగుండవెల్లి, ఇలా ఎల్లారెడ్డిపేట, మాసన్పల్లి 21 గ్రామాలు హై లెవెల్లో ఉన్నాయి. దానికి అనుగుణంగా ఆనాటి అధికారులు కానీ సంబంధిత నీటిపారుదల శాఖ
తన్నీరు హరీష్ రావు గారు ఆ రోజు ఆనాడు అధికారులతో సమీక్ష చేస్తూ ఎట్లా అయితే ఈ రైతులకు మనం నీరును అందించగలుగుతాం అనేది ఒక సమీక్ష చేసుకొని ఇది హై లెవెల్ ప్రాంతం కదా, మరి ఏ రకంగా ఇస్తామని చెప్పేసి ఇక్కడున్న అధికారులను తక్షణమే ఇజ్రాయెల్ పంపించి ఇజ్రాయెల్లో ఉన్నటువంటి సిస్టాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఆదేశిస్తే ఆ ప్రాంతం అక్కడ ఏదైతే సిస్టమ్ డెవలప్మెంట్ చేసారో అదే సిస్టాన్ని ఇక్కడ కొనసాగించాలనుకున్నారు. దాని ద్వారానే 111 కోట్లతోటి ఇర్కోట్ లిఫ్ట్ ఇరిగేషన్ అనే ఒక ప్రత్యేకమైన ప్రాజెక్టు, ఆ ప్రాజెక్టు ద్వారా సుమారుగా 17,000 పైచీలకు ఎకరాలకు నీరు అందించాలనే ఒక కాన్సెప్ట్ తోటి 2018లో అక్కడ శంకుస్థాపన జరిగింది. ఎల్లారెడ్డిపేటలో ప్రత్యేక లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్ళు అందించడానికి ఆనాటి ప్రభుత్వం దాదాపుగా 85% పని కంప్లీట్ చేసి 92 కోట్లు అమౌంట్ కూడా వాళ్ళకు ఏదైతే కాంట్రాక్ట్ ఏజెన్సీ ఉందో వాళ్ళకు అమౌంట్ కూడా ఇచ్చింది. కానీ ఇంకా ఉన్న 15% పనిని ఈనాటికి గవర్నమెంట్ పూర్తి చేయలేక ఈనాటి రైతుల గోసను అది చేస్తుంది, ఎన్నో గోసలకు గురి చేస్తుంది అని ఈ రకంగా మేము అదే అయితే అసలు జరిగింది ఏంది అని అంటే మనం ప్రశ్న ఏంది అని అంటే అసలు ఈ రైతు ఉద్యమం ఫస్ట్ ప్రారంభమైంది అనుకుంటున్నాం. ఫస్ట్ కొంచెం ఒక ఊర్లో ప్రారంభమైంది, ఏ ఊర్లో ప్రారంభమైంది, అసలు దీని వెనుక అది రైతు ఉద్యమమేనా ఇది రాజకీయ ఉద్యమమా అని చెప్పేసి కూడా కొందరు విమర్శిస్తున్నారు. ఎందుకంటే మీరు ఈ మధ్య రివ్యూ సమావేశంలో హడావుడి చేసినారు. అటు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు, ఎంపీ రఘునందనరావు గారు కావచ్చు, వాళ్ళు కూడా చేరి దీన్ని రాజకీయ ఉద్యమంగా వాడుకుంటున్నారు. రాబోయేది స్థానిక సంస్థల ఎన్నికలు కాబట్టి దాన్ని ఒక రాజకీయ అస్త్రంగా మార్చాలనే ఉద్దేశంతో ఇలా జరుగుతుంది. నిజంగా ఇది రైతుల ఉద్యమమేనా అనేది ప్రశ్న. అయితే ఇది నా ఒక్కరి స్వలాభం కోసమో ఒక రాజకీయ పార్టీ స్వలాభం కోసమో జరుగుతున్న కార్యక్రమం కాదు. ఇది గత 3 సంవత్సరాల నుంచి పలు దఫాలుగా అప్పీల్ చేస్తూ ఉన్నారు. రైతులు రోడ్ల మీదకి వచ్చి అధికారులకు ఇటు నాయకులకు అందరి దృష్టికి పోయింది. చాలా రకాల సందర్భాలలో అప్పీల్ చేశారు. అయినప్పటికీ దీని మీద ఎలాంటి చర్యలు లేవు. ఇది నా ఒక్కరి గురించి పుడితే అది నిజంగానే స్వార్థపూరితమైన రాజకీయంగా అనుకోవచ్చు. కానీ ఈ వందలాది మంది రైతులు రోడ్డు మీదకి వచ్చి తొలుత మా ఊరి గుడికంద్ర గ్రామం నుంచి మొదలైనటువంటి ఉద్యమం. ఆ రోజు కనుక మేము ఏదో 10-20 మంది మా ఒక్క ఊరి నుంచి అనుకుంటే మేము అట్లే మీరు అనుకున్నట్టు నిజంగానే అనుకున్నట్టు, కానీ అట్లాంటిది కాదు. అన్ని ఏదైతే 21 ఊర్ల నుండి రైతులు స్వచ్ఛందంగా వచ్చి ఎవరి బలం లేకుండా ఎవరి ప్రోత్సాహం లేకుండా వాళ్ళంతలో వాళ్ళు ఇట్లా మనం రోడ్ల మీదకి వస్తేనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అని చెప్పేసి రోడ్ల మీదకి వచ్చిన దాఖలు మీరు చూస్తే కనిపిస్తుంది. ఆనాడు టెలికాస్ట్ చేసిన కొన్ని టీవీ ఛానళ్ళు. దీని వెనక ఎలాంటి రాజకీయ పార్టీ లేదు. దీని ముఖ్య ఉద్దేశం కూడా జల సాధన సమితి అని ఏర్పరచడం. అన్ని రకాల పార్టీలు అన్ని రకాల నాయకులు కలిసి రైతులకు తోడుగా వాళ్లకు సానుభూతిగా ముందుకు వస్తున్నాం తప్ప కానీ ఎవరి రాజకీయ ఉద్దేశం స్వార్థం అనేది లేదు. భైరవగౌడ్ గారు, ఈ మధ్య రైతు ఉద్యమం ప్రారంభమైంది. 2-3 సమావేశాలు జరిగినాయి. ఆ సమావేశాల తర్వాత అక్కడ మన రివ్యూ సమావేశం జరిగింది. సాగునీటి శాఖ అధికారులతో జరిగినటువంటి రివ్యూ సమావేశము ఫలితం ఏం జరిగింది? ఇది వారం రోజులు గడిచినాక మరి మీకు ఏమన్నా స్పందన లభించిందా? దానికి సంబంధించిన విషయాలు చెప్పండి. అయితే మీకు ముందుగా ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నా. మీరు ఇందాక అడిగిర్రు ఇది రాజకీయ కోణంలో జరుగుతున్న ఉద్యమం అని. పక్కనే గోదావరి పారుతున్న మనం దాని గురించి మన తెలంగాణ ఉద్యమం కూడా చదువుకున్నాం, అందరికీ తెలిసిన విషయమే తెలుసు. అలాగే ఈరోజు కూడా మా ప్రాంతంలో పక్కన నుండి ఏదైతే మల్లన్న సాగర్ నుండి ఆ జలాలను చూసినాక పక్క నుండి కొన్ని ప్రాంతాలకు మా ప్రాంతం నుండి కాకుండా పక్క మండలాలకు నీళ్లు పోతుంటే రైతుల గుండెల్లో నుంచి తన్నుకొచ్చిన ఆ ఆవేదన వల్లనే ఈరోజు ఈ ఉద్యమానికి పునాదిగా ఏర్పడ్డది. దీంట్లో ఎలాంటి రాజకీయ కోణం లేదు. అయితే దీన్ని ఏ ఒక్క రాజకీయ పార్టీ భుజాన వేసుకోలేదు. వాస్తవికంగా చాలామంది ఈ జలసాధన సమితి అనే గ్రూప్లో 1000 మందికి పైగా సభ్యులు ఉన్నారు. దీంట్లో అన్ని పార్టీల నాయకుల దగ్గరికి పోయారు. మొన్న కొండాపూర్ గ్రామంలో ఎంపీ గారి ప్రోగ్రాం ఉంటే గౌరవ ఎంపీ గారి దగ్గరికి పోయి మెమరాండం ఇవ్వడం జరిగింది. అలాగే కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దుబ్బాక ఇన్ఛార్జిగా ఉన్న చెరుకు శ్రీనివాసరెడ్డి దగ్గరికి పోయి కలిసి వారికి విన్నవించుకోవడం జరిగింది.
ఇదే క్రమంలో మొన్న పెద్దగుండి వెళ్ళి కమాన్ దగ్గర జరిగిన ప్రోగ్రాంలో ఈ విషయం తెలుసుకొని అవును ఇది నా దృష్టిలో కూడా ఉంది, చాలా రోజుల నుంచి దీని మీద రైతులు అడుగుతున్నారు, నేను కూడా రైతులతోటి ఉద్యమం చేస్తానే ఒక ఆలోచనతోటి గౌరవ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు వచ్చి రైతులకు సంఘీభావంగా అక్కడికి వచ్చి వేదికలో కూర్చొని ఏదో ఒకటి తాడో పేడో తెలుసుకుందాం, నిజమే మనకు అన్యాయం జరుగుతుంది, 21 గ్రామాల్లో నీళ్లు లేక అల్లాడిపోతున్నాయి, చాలా గ్రామాలలో నేను పర్యటించినప్పుడు నాకు దృష్టికి తీసుకొచ్చిరనే ఆలోచనతోటి అక్కడ రైతులందరితోటి సమీక్ష చేసుకొని ఎంబడే తక్షణమే ఎస్సీ గారి దగ్గరికి వెళ్దామని చెప్పేసి ఇరిగేషన్ శాఖ ఎస్సీ గారి దగ్గరికి పోవడం జరిగింది. పోయి దాని మీద పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎందువల్ల పని ఆగిపోతుంది ఏందనేది ఇన్ఫర్మేషన్ తీసుకొని సమీక్ష జరిపారు. వారు కూడా ఎస్సీ గారు, ఈ గారు, ఏఈలు, డిఈలు అందరూ దాని గురించి వివరించారు. ఏదైతే వాళ్ళకున్న ఆ లోటుపాట్లు ఉన్నాయో, ఏదైతే ఇబ్బంది ఉందో ఆ ఇబ్బంది ఎమ్మెల్యే గారికి చెప్పారు. ఎమ్మెల్యే గారు తక్షణమే ఆదేశించారు ఈ పని. దాని గురించి ఏమన్నా స్పందన లభించిందా, ఏమన్నా పని జరిగిందా, ప్రోగ్రెస్ ఉందా, ఏమైంది వారం రోజులుగా ఏమన్నా అప్డేట్ ఏమన్నా మారిందా? అయితే ఎమ్మెల్యే గారితో మాట్లాడిన క్రమంలో ఎస్సీ గారు చెప్పారు, సార్ మా నుంచి మేము ఆల్వేస్ అన్ని పనులు మేము చేస్తున్నాము, సంబంధిత కాంట్రాక్టర్ ఏజెన్సీ అయితే కొంచెం నెగ్లెన్సీగా ఉంది, వాళ్ళు పట్టించుకోవట్లేదు, మేము వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము, మేము ఈ 4-5 రోజులలో ఊర్లలో పోయి విజిట్ చేస్తాము, మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి, కొంతమంది రైతులు సహకరించలేరు, 80% రైతులు ముందుకొచ్చిర్రు పైప్ లైన్ వేయడానికి, ఒక 20% రైతులు కొంచెం వెనక ముందు ఉన్నారు, వాళ్ళతో కొన్ని సమీక్షలు చేసి మాట్లాడతాం సార్ అని మాటిచ్చారు. దాని క్రమంలోనే నిన్న పెద్దగుండెవెల్లికి వెళ్ళి ఏఈ గారు, డి గారు వెళ్ళి అక్కడ కొంచెం సమీక్ష చేసినట్టు కనిపించింది. మా గ్రూప్లో జలసాధన సమితి గ్రూప్లో ఆ వీడియోస్ వచ్చినాయి. కానీ ఇంకా స్పందన రాదేమో అనిపిస్తుంది, ఇంకా మున్ముందు చూద్దాం. ఓకే, చూద్దాం. అయితే ఇక్కడ జరుగుతుంది అంటే మీ స్పష్టమైన డిమాండ్ ఏంది, అసలు ఇరుకోడు లిఫ్ట్ ఇరిగేషన్ అంటే ఏంది, అది ఎక్కడి నుంచి ప్రారంభమే, ఎక్కడి నుంచి వెళ్ళాలి, దాని గురించి ఏమన్నా అవగాహన ఉందా చెప్తారా? తప్పకుండా. అయితే లిఫ్ట్ ఇరిగేషన్, హై లెవెల్ లిఫ్ట్ ఇరిగేషన్ అనే సిస్టాన్ని మన భారతదేశంలో మధ్యప్రదేశ్లో ఓంకారేశ్వర్ ప్రాజెక్టు దగ్గర ఇదే పరిస్థితి ఉంటే అక్కడ కూడా ఇదే లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా అక్కడ ఉన్న రైతులకు నీళ్లు అందిస్తున్నారు. అదే క్రమంలో మన దగ్గర కూడా చేశారు. ఇది 15 కిలోమీటర్ల పెద్ద పైప్ లైన్, హై లెవెల్ పైప్ లైన్ వెళ్తుంది. దాని ద్వారా డిస్ట్రిబ్యూషన్ పైప్ లైన్, అది వివిధ ప్రాంతాలకి ఒక డిస్ట్రిబ్యూషన్ పైప్ లైన్ వెళ్తుంది. అక్కడికి వెళ్ళాక అక్కడ పాయింట్ పెడతారు, ఆ పాయింట్ నుంచి మళ్ళీ సప్లై చిన్న 5 ఎకరాలకు హెచ్డి పైప్ లైన్ ద్వారా పాయింట్లు పెట్టి నీళ్లు అందించే కార్యక్రమం. అయితే మన ఇంట్లో ట్యాంక్ పెట్టుకొని పైప్ లైన్ ఇచ్చినట్టే ఇది కూడా అదే టెక్నాలజీ. ఇది సుమారుగా 15 కిలోమీటర్లలో 14 పాయింట్ చేంజ్ కొంత పని అయిపోయింది. ఏమున్నా 1% పనే పెద్ద పైప్ లైన్, అది పెద్దగుండెవెల్లి దగ్గర ఆగిపోయింది. దీంట్లో డిస్ట్రిబ్యూషన్ పైప్ లైన్ కూడా సుమారుగా అయిపోయింది. చిన్న టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. హెచ్డి పైప్ లైన్ కూడా అక్కడక్కడ కొన్ని పాయింట్లు ఇచ్చేశారు కొంత ప్రాంతాలలో, అది ఇంకొక 70% పని అయినట్టుంది. ఇంకొక 20% దాకా 25% పని అయింది. దాంట్లో ముఖ్యంగా ఏం చెప్పారంటే అధికారులు మొన్న సమీక్షలో ఎల్లారెడ్డిపేట దగ్గర ఉన్న పంప్ హౌస్లో జెన్కో నుండి పర్మిషన్ రాలేదు ఆ మోటార్లకి. టెక్నికల్గా వాళ్ళ దగ్గర మాకు పర్మిషన్ వస్తే ఇది మేము పూర్తి చేయడానికి కొన్ని నిధులు కూడా అవసరం ఉన్నది. ఆ నిధుల కొరత వల్ల ఆ ఏజెన్సీ కొంచెం స్పందించలేదని ఎస్సీ గారు వివరణ ఇచ్చారు. అసలు ఇక్కడ నేను అంటున్నా, మీరు అనుకుంటున్నారు కానీ రాజకీయ కోణం లేదు అని అంటే, సరే రాజకీయాలు ఏదైనా సరే రాజకీయ కోణం ఉన్నప్పటికీ రైతులకు మంచి చేసే విధంగా ఆ రాజకీయాలు ఉండడంలో తప్పు లేదు. రాజకీయాలు లేనిది ఏ పని కూడా కాదు, దానికి నేను ఏకీభవిస్తాను. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటి అని అంటే, మన జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జ్ మంత్రి అనే వ్యవస్థ ఒకటి ప్రభుత్వంలో ఉంటుంది. అంటే జిల్లాకు సంబంధించిన మంచి చెడు విషయాలన్నీ కూడా ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి చేతుల్లోనే ఉంటాయి. వారు చెప్పినట్టే అధికారులు కానీ మిగతా రివ్యూస్ కానీ ఏది కానీ పని వేగంగా జరిగే అవకాశం ఉంటుంది. మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి వివేక్ గారిని మీరు కలవడం జరిగిందా? ఆ రకంగా ఏమన్నా ప్రయత్నం చేసిరా? అయితే జిల్లా మంత్రి గారిని ఇంతకుముందున్న గత మంత్రి మా ప్రాంతంలో ఇదే మల్లన్న సాగర్కు దుబ్బాక కాలువ వదిలిపెట్టడానికి వచ్చిన క్రమంలో మేము రైతులందరం వెళ్ళి ఆమెకు అప్పీల్ చేసుకోవడం జరిగింది కొండ సురేఖ మినిస్టర్ గారికి.
ఆమె చెప్పింది, నేను అధికారులతోటి సమీక్ష చేసి దాన్ని ఏదో అయితే పని పెండింగ్ ఉందో అది నేను మాట్లాడి చేస్తానని చెప్పారు. కానీ ఆమె మళ్ళీ మారినట్టుంది. మళ్ళీ కొత్త మంత్రి ఇన్ఛార్జ్ మినిస్టర్గా వివేక్ గారు వచ్చినట్టున్నారు. ఆయన దగ్గరికి వెళ్ళే క్రమంలో ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి గారి దృష్టికి మా జలసాధన సమితి ద్వారా పోయి కలవడం, రైతులందరూ పోయి అప్పీల్ చేసుకోవడం జరిగింది. ఆ క్రమంలో గౌరవ ఎమ్మెల్యే గారు మొన్న హామీ ఇచ్చారు, రేపో ఎల్లుండో గౌరవ మినిస్టర్ దగ్గరికి, ఈ ఇరిగేషన్ శాఖ మంత్రి దగ్గరికి, ఈ సీఎం దృష్టికి కూడా తీసుకెళ్తానని మాటిచ్చిండు. దాని క్రమంలో రేపా ఎల్లుండో తీసుకెళ్తాని ముందున్నాడు. ఓకే, ఇది ఒక రకమైన ప్రక్రియ. అంటే మనం ఇంకొకటి వంశన, మేము ఏం చెప్తున్నామంటే, ఏదైనా సమస్య రైతుల నుండి వచ్చినప్పటికీ ముందుండి చేస్తున్నారంటే రాజకీయంగా ఉంటే లబ్ధి ఉండొచ్చు, ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. రాజకీయ పార్టీలు అన్నప్పుడు ఎవరికి లబ్ధి ఉంటుంది. కానీ ఎక్కువ మెజార్టీగా రైతులకు మేలు జరుగుతుంది. నా ఒక్కరికే మేలు జరగట్లేదు, దాంట్లో ఉద్యమించిన ముందుండి నడిపించే నాయకులకే మేలు జరగట్లేదు. 17,000 ఎకరాల సాగు చేసే రైతులందరికీ మేలు జరుగుతుంది. దాంట్లో ఉండొచ్చు, లేదని ఎందుకంటే కరెక్టే అది. ఎందుకంటే ఎద్దేడ్చిన వ్యవసాయం రైతేడ్చిన రాజ్యం బాగుపడదని చెప్పేసి అంటున్నారు. అది మొదటి నుంచి ఉన్నటువంటి సామెత. అంతేకాకుండా రైతు లేనిదే రాజ్యం లేదు అంటున్నారు. రాజ్యంలో రాజకీయాలు ఉండాలన్నా రైతు బాగుండాలి, రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేసే ప్రభుత్వాలే ముందుంటాయి. వాళ్ళే కలకాలం వాళ్ళు చరిత్రలో నిలిచిపోతారు. కానీ రైతులకు అన్యాయం చేసే ప్రభుత్వాలు ఇవి కూడా బాగుపడ్డట్టు చరిత్ర లేదు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇది ఒక రకమైన ప్రక్రియ జరుగుతుంది. అంటే ఫస్ట్ చిన్న సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు, వాటికి సమస్యలకు సంబంధించిన అధికారులను కలవడం జరిగింది. ఇదంతా ఉన్నప్పటికీ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అనేది ఒక అస్తవ్యస్తమైన ప్రభుత్వం ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉంది. సీఎం రేవంత్ రెడ్డి గారికి ఏ శాఖ మీద పట్టు లేదు, అసలు ఏ శాఖ మంత్రిలో కూడా జనాలకు తెలియని పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ రకంగా ఇప్పుడు ఎన్నికల కోడ్ వస్తుంది, హడావిడిలో ఆయన ఎన్నికల కోడ్ కాగానే, ఎలక్షన్స్ కాగానే ఇది మరుగున పడిపోయే ప్రమాదం ఉంటుంది. నిజంగా కూడా ఇది న్యాయంగా రైతులకు జరగాల్సిన కార్యక్రమం. మన వాటా అంటే దుబ్బాక నియోజకవర్గానికి సంబంధించిన వాటా దుబ్బాకు దక్కాలన్నా, ఈ 21 గ్రామాల రైతులకు న్యాయం జరగాలన్నా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు జరగాలి. ఒకవేళ ఈ రకంగా పెండింగే చేయాలనే చూస్తే, లేకపోతే అధికారులే ఈ రకంగా అలసత్వం వహిస్తే, లేకపోతే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రో లేకపోతే ఎమ్మెల్యేనో ఎంపో ఎవరో వాళ్ళకి సంబంధించిన కార్యక్రమాల్లో ఉండి దీన్ని పట్టించుకోకపోతే మీరు ఉద్యమాన్ని ఏ రకంగా ముందుకు తీసుకుపోతారు, మీ లక్ష్యాన్ని ఏ రకంగా చేరుకుంటారు? అయితే ఇది రైతు కడుపు మంటతోటి స్టార్ట్ అయిన ఉద్యమం. ఈ ఉద్యమం చేయడం అనేది మన ప్రాంతానికి కొత్త కాదు. ఎందుకనంటే తెలంగాణ ఉద్యమంలో అందరము భాగస్వామ్యులమై తెలంగాణను ఏ రకంగా అయితే సాధించుకున్నామో శాంతియుతంగా, ఈ ఉద్యమాన్ని కూడా నడిపేయడానికి అన్ని రకాల సలహాలు సూచనలు తీసుకుంటూ, మేధావి వర్గాన్ని కలుపుకుంటూ, ఎంత వీలైతే అంతవరకు దేనికైనా సిద్ధమే. అవసరమైతే ఈ బట్టెబాజీ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే కొన్ని మభ్యపెట్టుకుంటూ రైతుల ఉసూరులో కలిగేటట్టు వ్యవహరిస్తున్నారో, రానున్న రోజులలో వారికి బుద్ధి చెప్పే ప్రక్రియ దిశగా మేము ఆలోచన చేస్తున్నాము. రైతులలో ఆవేదన ఉంది. రైతు ఉద్యమం కాబట్టి ఏ రకంగా అయినా ముందుకు పోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వారికి మేము బాధ్యత, ఇప్పుడు గత ప్రభుత్వాన్ని నిందించే పరిస్థితి లేదు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి నిజంగా ఈ పని చేయాలని అంటే బాధ్యత ఉన్నది ఎవరికి అని అంటే కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, ఇక్కడ లోకల్ లీడర్షిప్ కావచ్చు, ఇక్కడ ఇన్ఛార్జ్ మంత్రి కావచ్చు, సీఎం కావచ్చు, వీరందరి దృష్టిలో ఉండాలి. బాధ్యత వాళ్ళకు ఉంటుంది కాబట్టి వాళ్ళు త్వరగా మీ డిమాండ్ పూర్తి చేయాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా మీ న్యాయమైన డిమాండ్ల కోసం మీరు చేసే ప్రక్రియలో రైతులకు సంబంధించి జరుగుతున్న ఈ ఉద్యమానికి ఎప్పుడు కూడా Z4 న్యూస్ అండగా ఉంటుంది. త్వరగా మీ లక్ష్యం నెరవేరి 21 గ్రామాల రైతులకు న్యాయం జరిగి మల్లన్న సాగర్ నీళ్ల ద్వారా వారి చేళ్లు పండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా Z4 న్యూస్ కోరుకుంటుంది. ఇది ఈనాటి కార్యక్రమం. మళ్ళీ మరొక స్పెషల్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.